దేవుని నాకు మహిమ కలుగాక. వచ్చిన సంఘానికి నాతో సేవకులకు ప్రభుత్వ శుభాలు. ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న నాతో సేవకులు దేవుని దాసులైన నందిక శైలేష్ గారికి, వారి కుటుంబానికి, పరిపూర్ణ కుటుంబానికి ప్రభుత్వ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాగా దీవించి ఆశ్రయించిన గాక. ప్రత్యేకంగా సిలువైన కుడికల్లో మనం ఉన్నాం కాబట్టి లెంట్లో మరి గతించిన బస్వం ద్వారా మొదలుకొని మరి అనేకులు సంఘంలో చాలామంది సేవకులు మొదలుకొని చిన్నపిల్లల వరకు మరి విజ్ఞాపనలు చేస్తూ ఉపవాసాలు చేస్తూ పరిశుద్ధంగా శ్రమల యొక్క ధ్యానంలో మనం కొనసాగుతున్నాం. మన ఆత్మీయ జీవితానికి మేలు చేకూర్చే రీతిగా మన భక్తిగల జీవితాన్ని కాపాడుకోవడానికి నిత్యత్వంలో మరి ప్రభుత్వం ఉండాలనే వాంఛ చేత, తృష్ణ చేత మనం అడుగులు వేస్తున్నాం. దేవుడు మన ప్రతి అడుగును బలపరుస్తూ ఇంతవరకు నడిపించాడు. విపత్కర పరిస్థితులు కూడా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంది. ఆయన దక్షిణాస్తం మనల్ని విడిచిపెట్టలేదు, ఆయన మరవలేదు. సమాజం విడిచిపెట్టిన, లోకులు మనల్ని మర్చిపోయినా దేవుడు మనల్ని మరవని దేవుడు. మరి అట్టి దేవునికి ఘనత, ప్రభావాలు కలుగును గాక. పిల్లల కొన్ని విలువైన మాటలు మన పరిశుద్ధం నుంచి మనం ధ్యానం చేద్దాం. పిల్లల మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం మనం చదువుదాం. పిల్లలు ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అన్నాడు. ఇది చాలా మంచి మాట. ప్రపంచంలో చాలా మటుకు మన తెలుగు వారికి సుపరిచితమైన మాటలు ఇది ఒకటి. ఎక్కడ దేవాలయాలు చూసినా మనం బస్ ప్రయాణంలో ఉన్నప్పుడు కానీ, రైల్వే స్టేషన్ నుంచి మనము మన సమీప ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానీ, మనం ఎప్పుడైనా ట్రైన్లో వెళ్ళినప్పుడు కానీ, బస్సులో వెళ్ళినప్పుడు కానీ, మన బైక్ మీద వెళ్ళినప్పుడు కానీ, రోడ్డు మార్గం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా ఎక్కడైనా సంఘం ఉంది, చర్చ్ ఉందంటే దాని మీద పెద్ద అక్షరాలతో రాబడిన మాటలు ఇదొకటి. అవును కదండి, మనం చిన్నప్పుడు చూస్తున్న మాటలు ఇదొకటి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా అన్నాడు. అంటే ఒక భారం అనేది ప్రపంచ మానవాళి మీద ఉందని ప్రభు చెప్తున్నాడు. ఆ రోజు ఆ యూద సమాజానికి కాదు, నేటి క్రైస్తవ సమాజానికి, నేటి పాపలోకానికి కూడా దేవుడు చెప్పే మాటలు అదే. అందరి మీద ఒక భారం ఉంది అని అంటారు. కొన్ని మాటలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం పిల్లలు. తరచుగా మనం వింటున్న మాటల్లో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. కొంతమంది యాక్సిడెంట్ ద్వారా తన ఏదో విధంగా కొన్ని విషయాలు వారు కోల్పోయినప్పుడు, ఒక అవయవాలు కోల్పోయినప్పుడు కానీ, ఏదో ప్రమాదాలు పొంచి ఉన్నప్పుడు కానీ, ఆ విపత్కర పరిస్థితుల్లో కోవిడ్ కానీ, అంతకు ముందున్న పరిస్థితులు కానీ, లేదన్నా ఉపద్రవం కానీ, ఒక భూకంపం వచ్చినప్పుడు కానీ, సునామీ వచ్చినప్పుడు కానీ, ఏదైనా సంకేతం అంటే ఈ ప్రపంచంలో భూమి మీద ఏదైనా సంకేతాలు జరిగినప్పుడు కానీ, విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కానీ కొన్నింటిని మనం కోల్పోతూ ఉంటాం. కొంతకాలానికి మనం వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు ఏంటంటే, అయ్యో ఇలా ఉన్నారు, మీ ఒక చేయలేదు కదా, ఏంటి ప్రాబ్లం అంటే, ఆ రోజు నేను అనాలోచితంగా వెళ్ళాను, వేగంగా వెళ్ళిపోయాను, కొద్దిగా ఆలస్యంగా వెళ్ళినా బాగుండేది, ప్రేయర్ చేసుకొని వెళ్ళినా బాగుండేది, వాళ్ళు చెప్పినా నేను ఉంటే బాగుండేది, ఆ రోజు వెళ్ళాను, ఆ రోజు అనుకోని రీతిగా జరిగింది, వెంట్రుక వాసులో ప్రాణం మిగిలిపోయింది, కానీ నా అవయవాల్లో ఏదో ఒకటి కోల్పోయాను మాట ఎప్పుడో చెప్తూ ఉంటారు. అలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి, ప్రమాదం జరిగినప్పుడు ఏంటయ్యా మీ కుటుంబంలో వీళ్ళు లేరు అంటే, ఆ రోజు మా బాధ మేము భరించలేదండి, నేను ఎన్నో ఏళ్ళ నుంచి ఆ భార్యని మేము మోస్తూనే ఉన్నాము, నా భర్త లేడు, నా భార్య లేదు, నా పిల్లలు లేరు, ఆ రోజు ప్రమాదంలో చనిపోయారు, నా కుటుంబీకులో పెద్ద దిక్కు లేదు, అలాగే ఇలాంటి వారు కోల్పోయారు, నా ఉద్యోగం పోయింది, ఆ రోజు నేను ఇదొక అనుకోని రీతిగా నేను ఒక స్టెప్ తీసుకున్నాను, ఆ రోజు నుంచి నేను కట్టకూడదు అనుకున్న ఇల్లు నేను అప్పు చేసి మరీ కట్టేశాను, ఆ అప్పు నేటికి నేను మోస్తూనే ఉన్నాను, ఇది భారంగా ఉందనే మాటలు మనం వింటూ ఉంటాం. ఇది మాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను అర్థం కాకపోతే ఇంకో మాట చెప్తాను. ఏంటమ్మా అంటే, తల భారంగా ఉందని అనే మాటలు మనం వింటూ ఉంటాం. ఏంటంటే దినమంతా కూడా పని చేసాం, కష్టం అయిపోయింది, భారంగా ఉందనే మాటలు మనం ఎక్కువ వింటూ ఉంటాం. అంటే ప్రతి మానవాళికి చిన్న చిన్న వస్తువులు, మనం వస్తువులు కొనుగోలు మొదలు పెట్టుకొని పెద్ద వస్తువుల వరకు, పెద్ద పెద్ద నిర్మాణాల వరకు ప్రతి దాంట్లో మనకు ఒక భారం అనేది కలుగుతూ ఉంటుంది. ప్రతి దాంట్లో ఆ భారాన్ని మనం ఏదో విధంగా తొలగించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనకున్న అప్పులే కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, పరిస్థితులు కానీ, ఉద్యోగ ప్రభావం కానీ, ఇలాంటి భారాలు తొలగించుకోవడానికి మనం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంటాం. కానీ కొన్ని తీరని బాధలు ఉంటాయి, అది శాశ్వత కాలం వరకు మనల్ని వేధిస్తూనే ఉంటాయి. కొన్ని సంఘటనలు ఇశ్రాయేలు పరిసర ప్రాంతంలో కూడా జరిగే పిల్లరా. అనుకోని రీతిగా హత్య జరిగినప్పుడు దేవుడు ఇశ్రాయేలుకు కొన్ని మంచి ఆలోచన చేత ఒక నిర్ణయాన్ని ప్రవేశపెట్టాడు, ఆశ్రయపురాల్ని ప్రవేశపెట్టాడు దేవుడు.
విన్నారు కదండి మాట. ఆశ్రయపురాలు అనే మాట విన్నారు కదా. ఎన్ని ఉంటాయి అవి? 6 పురాలు ఉంటాయి. యోర్దానుకు అవతల 3, ఇటువైపున 3. ఒకవేళ ప్రాణహత్య జరిగితే, ప్రమాదం కనుక జరుగుతేనంట, వాడు తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి ఆశ్రయపురంలోకి వెళ్ళి తన ప్రాణాన్ని దక్కించుకునేవాడు. కానీ అనుకోని రీతిగా జరిగింది, నేను కావాలని అంటే ఇంటెన్షన్గా చేసింది మాత్రం కాదు, అది యాక్సిడెంటల్గా జరిగిపోయింది. కానీ నేను బాధ్యుని, ఆ భారాన్ని నేను మోస్తున్నాను. కానీ నేను అక్కడే ఉంటే నా ప్రాణం పోతుంది కాబట్టి నేను ఆశ్రయపురంలోకి వెళ్ళి నా ప్రాణాలను దక్కించుకోవాలని అక్కడికి వెళ్ళి సమాజం ఎదుట, యాజకుడు ఎదుట, ప్రధాన యాజకుడు ఎదుట ప్రకటన చేసుకునే తన ప్రాణాన్ని కాపాడుకునేవారు. ఆశ్రయం పొందుకోవడానికి మార్గం ఉండేది. కానీ అది గుండెల నిండా భారం ఉండేది పిల్లగా. ఆ రోజుల్లో ఆశ్రయపురాలు ఉన్నను తన పాపాన్ని కడిగి వేసుకోవడానికి ఆస్కారం లేకుండే. అది ఎప్పుడు ఉండేది. మనం అప్పుడు చూడండి పిల్లలు, కొన్ని మాటలు మనం అంటూ ఉంటాం, కానీ అది తెలిసిపోయింది అనుకోండి, ఎదుటి వాళ్ళకి తెలిసిపోయింది మనల్ని అన్న మాట. ఆ ముఖం చూసినప్పుడు ఇలా మన మనసులో పట్టదు, మనం ప్రార్థించుకున్న మన ప్రశాంతంగా ఉండదు. అది కొందరు గుండెల నిండా భారంగానే ఉంటుంది. అది ఎప్పుడు పొలుగుతుందంటే మళ్ళీ ముఖాముఖిగా మనం మాట్లాడుకొని సామరస్యంగా ఉండి ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళినప్పటి వరకు అది భారంగానే ఉంటుంది. దాన్ని తొలగించేవారు ఎవరు ఉండరు. అందుకని మన గుండెల నిండా కూడా భారం కలిగినప్పుడు, విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు కానీ వాక్యం చదువుకున్నాం అనుకోండి, వాక్యాన్ని ప్రకటించడానికి కొన్ని విలువైన మాటలు మనం ధ్యానించామనుకోండి, మనసు తేలిగ్గా ఉంటుంది. అవును కదండి. సాహసంకి వచ్చిన తర్వాత కొన్ని మాటలు, విలువైన మాటలు మనం వింటూ ఉంటే దేవుడు ఆ భారాన్ని తొలగించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇలా లోకంలో చాలా భారాలు ఉన్నాయి పిల్లలు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా కొన్ని మాటలు మనం అర్థం చేసుకుంటే బైబిల్ ప్రకారంగా వాక్యదానంలో వెళ్తూ ఉంటే, బాప్తిసం ఇచ్చే యోహాను గారు ప్రభుని చూడగానే ఒక మంచి మాట అన్నాడు. ఆ మాట కూడా చూడండి పిల్లలు. యోహాను సువార్త 1వ అధ్యాయం. ప్రభుని చూడగానే ఆయన వస్తున్నప్పుడు మాట్లాడిన మాట చూడండి. 29వ వచనం. యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. సరిపోతుంది పిల్ల. ఏం మోసుకొని పోతుందంట? మనం అప్పుడప్పుడు గతించిన సండే రోజు మనం అన్నాం, ప్రభు అయిన యేసు వారు భూమి మీద సంచరిస్తున్న కాలంలో ఒక వాహనం ఎక్కడంట. ఏ వాహనం అంటది? ఇంకొక మంచి మాట అన్నాడు, భారవాహనం అంటాడు. అంటే భారాన్ని మోసేది ఏది అంట? ఆ రోజులలో గాడిద. బలమైన వాడు, ఆరోగ్యవంతుడైన వాడు, రాజు అయిన వాడు సర్వసాధారణంగా. ఇప్పుడు మీరే అనుకోండి, మన గుర్రాలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, మీరు ఏది చూస్ చేసుకుంటారు? గుర్రమే కావాలనుకుంటాం. ఇంకా ఆ రోజులలో పిల్లరా, బలమైన రాజు, యవన కాలంలో ఉన్న రాజు గుర్రం మీద స్వారీ చేయడానికి ఇష్టపడేవాడు. కొద్దిగా ఆరోగ్యం క్షీణించింది, ఇంకా చక్రవర్తి లాంటి వాళ్ళు గుర్రం మీద స్వారీ చేయడానికి ఇష్టపడేవారు కాదు. వాళ్ళు రథాల మీద వచ్చేవారు, ఒక హుందాజానంలో వచ్చాం. కానీ ప్రభువు భారవాహమైన ఈ గార్ధామ మీద వచ్చాడు. అవును కదండి. అందుకని ఫస్ట్ చదువుకున్న మా రెఫరెన్స్ ఏంటంటే, నేను దీనుడను, దీన మనస్సు గలవాడను. ఇక్కడ అంటున్నాడు, లోక పాపాన్ని నా మోసుకొని పోతానంట. అది ఎంతన్నా కానీ పాప భారం అంత ఇంత కాదు. ఇంకా భారాల గురించి మాట్లాడుతుంటే ఇంకొక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము, సామెతలు 30వ అధ్యాయము 21వ వచనం చూడండి పిల్లలు. భూమిని వణికించినవి 3 కలవు, అవి మోయలేనివి ఏంటంట? ఏది మోయలేదంట? భూమే మోయలేదంట పిల్లరా. ఈ మధ్య కాలంలో కంటైనర్స్ మనం ఎక్కువగా చూస్తున్నాం. ఫుజిరాలో, కొరఫఖాన్ పోర్టులో చూసేవాళ్ళం, అది తక్కువ చూసేవాళ్ళం. జబులలి పోర్టు కానీ, షార్జా పోర్టు కానీ, దుబాయ్ పోర్టు కానీ మనకు ఎక్కువగా చూసేది. దానికి ఈ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఫుజిరా నుంచి కంటైనర్స్ ఎక్కువగా వెళ్తున్నాయి. వాని కెపాసిటీ కంటే ఎక్కువ కంటైనర్లు కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాయి. మనం కూడా ఇప్పుడు అప్పుడప్పుడు మన కార్లో ఎంత కెపాసిటీ ఉంటుందో అంతమందిని కూర్చోబెట్టుకున్నాం. ఎక్కువ అయిపోయింది అనుకోండి, ముందుకు వెళ్ళలేదు, టైర్లు అన్నీ కూడా మెత్తగా కిందికి దిగిపోతూ ఉంటాయి. ఇదంతా కూడా తెలుసు. దేనికంటే ఒక భారం ఉందంట. మనం ఎంత మట్టుకు ఓర్చుకోగలుగుతాం అంత మట్టుకు ఓర్చుకుంటాం. పిల్లల్ని ఎత్తుకోవడానికి కొంత మట్టుకు ఎత్తుకోగలుగుతాం, కొన్ని నిమిషాల మట్టుకు, కొన్ని గంటల మట్టుకు. అంత భారం అయిపోయిందని దించేస్తాం. అన్నిటికీ భారం అవ్వచ్చు, కానీ భూమికి మాత్రం భారం కాలేం పిల్లరా. కానీ పెద్దలు అంటూ ఉంటారు అప్పుడప్పుడు, ఏంటంటే భూమి ఎలా భరిస్తుందని అంటున్నారు. భూమికి భారం అయిపోయేవరని ఆయన మాటలు అంటూ ఉంటారు. ఏమన్నా మీరు ఆలోచించండి పిల్లరా, ఏదైనా కానీ, ఎన్ని కొండలైనా కానీ, సముద్రాలైనా కానీ, అన్నీ కూడా ఈ భూమి మీద కనబడుతున్నాయి. అన్నీ మోస్తున్న భూమి కంట ఆ 4 భూమికే భారం అయిపోయాయంట. ఆ 4 గురించి చెప్తున్నా చూడండి పిల్లరా. అవేమనగా, రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నం కలిగిన మూర్ఖుడు, కంటకురాలయుండి పెళ్ళైన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. ఇక్కడ 2 పురుషులు కనబడుతున్నారు, 2 స్త్రీలు కనబడుతున్నారు. ఇక్కడ గురించి మాట్లాడుతూ, అంటే అన్నీ మోస్తున్న భూమికి
అన్నీ మోస్తున్న భూమికి ఈ నలుగురే భారం అయిపోయారు, ఇద్దరు స్త్రీలు ఇద్దరు పురుషులే భారం అయిపోయారండి. అంటే భూమికి కూడా భారం అవుతుందని మాటలు వింటూ ఉంటాం. అప్పుడప్పుడు చిన్న పిల్లలకి తల్లులు దువ్వెంతం దూసినప్పుడు కోమం చేస్తున్నప్పుడు కొద్ది గుచ్చుకుంది అనుకోండి వెంట్రుకలు పైకి లాగా ఉండమ్మా, అంటే వాళ్ళ అరుపులు విని వెంటనే నేను దుయ్యనులే నేను నువ్వు చేసుకో అన్నట్టుగా మనం వింటూ ఉంటాం. అంటే చిన్నగా గుచ్చుకుంటేనే అంత కష్టమైపోతుంది. కానీ భూమికి ఏ బాధ లేదనుకుని మనం ఎన్నో దున్నేస్తూ ఉంటాం, ఎన్నో బోర్లు వేస్తూ ఉంటాం, మనకి ఇష్టం వచ్చింది భూమి మీద చేసేస్తూ ఉంటాం. ఆ భూమి అంటుందంట నేను వీటిని భరించలేను అంటుంది. అలాంటి భరించలేని వల్ల నలుగురే భారం అయిపోయారంట అతనికి. ఇంకా దాని గురించి మాట్లాడుతూ ఇర్మియా గారు అంటారు పిల్లరా, ఆ మాట కూడా చూడండి పిల్లరా, 51వ అధ్యాయం 51వ అధ్యాయం 29వ వచనం చూడండి పిల్లలు. భూమి కంపించుచున్నది, నొప్పి చేత అది గిజగిజలాడుచున్నదంట పిల్లలు. మనం అప్పుడప్పుడు అంటాం కదా పిల్లలు, భారం ఎక్కువైపోయింది అనుకోండి, తట్టుకోలేక నిలబడలేకపోతాం. కొన్నిసార్లు కష్టమైనప్పుడు మనం కూర్చుండిపోతాం. కొన్నిసార్లు పని అంటే వర్క్లో మనం చూస్తుంటాం, కొంతమంది నిలబడి చేసే పనిలో ఉంటాయి. 12 గంటలు మనం కుమ్మరి పిల్లలు అనుకోండి, వాళ్ళు నిలబడి చేస్తూనే ఉండాలి, కూర్చోడానికి ఏ మాత్రం కూడా అవకాశం ఉండదు. అలా కంటిన్యూ నిలబడి చేస్తూనే ఉండాలి పనులు. అప్పుడప్పుడు కష్టం తట్టుకోలేక ఇంకో రోజు ఆబ్సెంట్ అవ్వడము, లేకుంటే ఏదో రీజన్ బట్టి లీవ్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అక్కడ నిలబడలేక భరించలేక మన కాళ్ళని కూడా గిజగిజలాడిపోతూ ఉంటాయి, కష్టమైపోతూ ఉంటుంది. భూమి కూడా అనంట, భూమి కంపించుచున్నది, నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది. ఎందుకు అంటున్నంటే ఒక్క నివాసి లేకుండా బబులోను దేశము పాడు చేయవలనని బబులోను గూర్చిన యెహోవా ఉద్దేశము స్థిరమైన. ఆ బబులోను యొక్క సామ్రాజ్యం, అక్కడ ఉన్న మనుషులు, ఈ రోజున్న ప్రస్తుత కాలంలో ఉన్న ఇరాక్ ప్రాంతము, అలాగే ఆ ఇరాన్ పరిసర ప్రాంతంలో నార్త్ సౌత్ అనే మాటలు మనం వింటూ ఉంటాం, ఆ మాదీ పారిశ్రామిక ప్రాంతం. ఆ రోజున్న బబులోను సామ్రాజ్యం గురించి అంట, అందులో ఒక్క మనిషి ఉండొద్దు, వారు ఉన్నంత కాలము భూమి భరించలేకపోతుంది ఆ మనుషుల్ని. అలాంటి స్థితిగతుల గురించి మాట్లాడుతూ భూమే కంపించిపోతుందంట, గజగజలాడుతుందంట. ఇంకా కొన్ని మాటలు మాట్లాడతాడు ఇర్మియా గారితో, దేవుడు మాట్లాడుతున్న మాట. ఆ మాట కూడా చూడండి పిల్లల, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 4వ అధ్యాయము 28వ వచనం చూడండి. దానిని బట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కారు కమ్మి ఉన్నది, అయితే నేను దానిని సరిపోతుందమ్మా. అలాగే 12వ అధ్యాయం కూడా ఇప్పుడు 12వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువు 4వ వచనం వరకు. యెహోవా, నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచున్నావు, నా హృదయము నీ పట్ల ఎట్టున్నది, నువ్వు శోధించినావు. వదకు ఏర్పడిన గొర్రెలను వలె వారిని హతము చేయము, వదదినమునకు వారిని ప్రతిష్ఠించుము. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను. అతడు మన అంతము చూడడని దుష్టుడు చెప్పుకొనుచుండగా, దేశంలో నివసించు వారి చెడుతనం వలన జంతువులను పక్షులను సమసిపోవచ్చున్నవి అంటున్నారు పిల్లరా. వారు అలాంటి సమాజం కానీ అలాంటి మనుషులు కానీ భూమి కూడా భరించలేకపోతుందంట. అంటే వారి భారం ఏంటంటే భూమికి కష్టమైపోతుందంట. మనం కొన్ని చిన్న పరాయి వాళ్ళ వస్తువులు అనుకోండి, మన ఇంట్లో ఎన్నైనా సామాగ్రి ఉంచుకుంటాం, పరాయి వాళ్ళ వస్తువులు అనుకోండి, అది మన భారం అయిపోతుంది. మన ఇంట్లో స్థలమే ఉండదు. రోజు ఇక్కడ నుంచి మనం ఊడ్చుకొని అక్కడ పెడతాం, మరుసటి రోజు అది ఊడ్చేసి అక్కడికి వెళ్ళిపోతుంది. తీరా అది రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది. మా గేట్ బయట ఉందండి, మా ఫ్లాట్ బయట ఉందండి, అక్కడ నుంచి మీరు తీసుకుని వెళ్ళిపోండి అనే పరిస్థితి వరకు వెళ్ళిపోతుంది. మనం భరించలేం పిల్లలు. కొన్ని భూమి కూడా అంటంట అది భరించలేకపోతుంట. అది ఉన్నంత మట్టుకు, ఆ మనుషులు ఉన్నంత మట్టుకు గజగజలు వణికిపోతుందంట, గిజగిజ గుంజుకుంటుంది, అది దుఃఖిస్తుందంట. దాంతో పాటు ఇంకేం దుఃఖిస్తున్నాయంటే జంతువులను పక్షులను సమసిపోవచ్చున్నాయి అంటున్నాడు. ఎన్నాళ్ళ వరకు ఇది నేను భరించాలంటున్నాడు. అలాంటి సందర్భం పిల్లలు మన యెషయా గారితో ఎక్కువగా మనం వింటూ ఉంటాం. దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుడు యెహోవా మాట్లాడుచున్నాడు, భూమి ఆలకించుము, ఆకాశమా చెవి ఎగ్గుము అన్నాడు. భూమి గురితో మాట్లాడుతున్నాడు. నేను పిల్లల్ని పెంచి పెద్దవాడిని చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. అలా మాట్లాడుతుంటే సమాజం అంతా కూడా వారి చేతులతో వారి పాపం అంతా కూడా ఎరుపెక్కిపోయిందంట పిల్లరా. దాన్ని కడుక్కోండి అయ్యా, తెల్లగా చేసుకోండి అని యెషయా గారితో మాట్లాడుతున్న ఆ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ప్రజలకు చెప్తూ ఉంటే మీ భారం ఎక్కువైపోతుంది. దేవుడు చెప్పుకోవడానికి మనుషులు కరువైపోయారు, సమాజంతో మాట్లాడుతున్నాడు. అలాగే ఇంకా మాట్లాడుతుంటే ప్రకృతితో మాట్లాడుతున్నాడు, భూమితో మాట్లాడుతున్నాడు. అదైనా నా మాట వింటున్నదే భూమి మాట్లాడుతుంది, అది వింటుంది. దేవుడు అంత వేదన భూమికి వస్తుందంటే సమాజాన్ని బట్టి వేదన వస్తున్నప్పుడు
మరి ఏం చేయమంటావు అన్నప్పుడు వారి దోషాలంట ఎరుపెక్కిపోయాయంట. ఆ మాట చూడండి పిల్లలు, యెషయా గ్రంథం. యెహోవా ఈ మాట సెలవిచ్చి ఉన్నాడు, రండి మన వివాదం తీర్చుకొందుము. మీ పాపముల రక్తముల ఎర్రవైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రవైనవు అవి గొర్రెబొచ్చు వలె తెల్లవియగును. అసలు పిల్లలు అలాగే పైనుంచి 10వ వచనం నుంచి కూడా కొన్ని మాటలు చూడండి. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడగా నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకోండి అన్న. సరిపోతాం పిల్లలు. ఈ భాగాలన్నీ కూడా చూస్తుంటే సమాజం అంతా కూడా ఆ రోజున్న ఆ బబులోను సామ్రాజ్యమే కాదు, ఇశ్రాయేల్ జనాంగం, యూదా జనాంగం అందరూ కూడా ఏమైపోతుందంటే వారి చేతుల ద్వారా పాపం చేసిన ఆ పాపాలని బట్టి అంతా కూడా రక్తమయమైపోయిందంట. మీరు కడుక్కోండి అయ్యా, మీ జీవితాలు కడుక్కోండి. దేవుడు మాట్లాడుతూ మనుషులతో చెప్పట్లేదు, ప్రవక్త ద్వారా భూమితో మాట్లాడుతున్నాడు, భూమితో చెప్తున్నాడు మాటలు, ఆకాశంతో మాట్లాడుతున్నాడు. వారిని భరించలేని భారం అంతా కూడా భూమి మీద ఎక్కువైపోయిందంట పిల్లలు. ఆ భారం అంతా ఎక్కువైపోయినప్పుడు మరి ఎవరు వెళ్తారంటే యెషయా గారు అన్నాడు, నేను వెళ్తానని మాట వింటారు. ఇంట్లో పెద్ద కుమారుని ఎప్పుడైనా చూసారా పిల్లలు? మీరు ఎప్పుడైనా పెద్ద కుమారుడు అంటే మీకు తెలిసేనా? చిన్న కుమారుడు అంటే తెలిసేనా? చాలా అల్లరి ముద్దుగా పెంచేస్తారు పిల్లలు, తల్లిదండ్రులు. చిన్న పిల్లలు బాగా చూడండి పిల్లలు. ఇంట్లో చిన్నోడే అనుకోండి, వాడికి కష్టం తెలియదు. అప్పటికి పెద్దోళ్ళు ఏదో అంతంత మాత్రమే కాకుండా ఏమైపోతుందంటే తండ్రికి ఎంత కొంత ఉపయోగపడాలని సంపాదన దారపోస్తూ ఉంటారు. ఒక చిన్న ఏజ్లోనే జాబ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. చిన్నోని మాత్రం అలా ఉండదు. తండ్రి పోషణ ఉంటుంది, తల్లి పోషణ ఉంటుంది, ఇంకా అన్న పోషణ కూడా ఉంటుంది, అక్కల పోషణలు కూడా ఉంటాయి. చిన్నోడు అల్లరి ముద్దుగా పెంచుతూ ఉంటారు, వాడికి ఏ భారం ఉండదు. కానీ పెద్దోళ్ళ పరిస్థితి వేరే కోణంలో ఉంటుంది. చిన్న వయసులోనే, ఎందుకంటే తండ్రిని కానీ తల్లిని కానీ ప్రత్యక్షంగా దగ్గరగా చూస్తూ ఉంటాడు. నా తండ్రికి భారం అవ్వద్దు, నా కుటుంబము తండ్రికి భారం అవ్వద్దు, నా తల్లిదండ్రులకు కుటుంబం భారం అవ్వద్దని చిన్న ప్రాయంలోనే కష్టంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు పెద్దోడు. నాకు అనిపించింది కొన్ని మాటలు, ఇవన్నీ ప్రత్యక్షంగా చూస్తున్నాడు దేవుడు. అన్నీ కూడా సాక్షాత్తు యెషయాతో చెప్తూ ఉంటే తన హృదయం అంతా కూడా భారంతో నిండిపోయింది. ఎవరు వెళ్తారు నాతోని? ఆ ప్రజల్ని కడగడానికి, ఆ పాప భారాన్ని తోసివేయడానికి, తీసివేయడానికి, విమోచించడానికి ఎవరు వెళ్తారంటే నేను వెళ్తానని మనస్ఫూర్తిగా ఒప్పుకున్న వాళ్ళు యెషయా గారండి. నన్ను పంపుము అంటాడు. ఎవడు పోవుడు అని నా కోసం అంటాడు, నేను పోదును తండ్రి నన్ను పంపుము అంటాడు యెషయా గారు అంటాడు. అంత గొప్పగా బ్రతికిన జీవితాలు పిల్లలు. అందుకని ఇర్మియా గారు ఊరికి ఆ మాటలన్నీ రాయలేదు. మీ కొరకు భూమి దుఃఖిస్తుంది, అది ఎండిపోయిన గడ్డి కూడా, పశువులు జంతువులు కూడా సమసిపోతున్నాయి, మిమ్మల్ని చూడలేకపోతున్నాయి. ఎందుకంటే మీరు మారాలని తండ్రి వాంఛ. అది కల్లారా నేను చూస్తున్న ఒక పెద్ద కుమారుడుగా ప్రవక్తలు ఆ రోజుల్లో వెళ్ళారు పిల్లలు. ఇంట్లో కూడా చిన్న పిల్లలకు, చిన్న కుమారుడికి పెద్ద కుమారుడికి ఉన్న తేడా అంతే. నేను అనుకున్నాను బైబిల్ గ్రంథంలో ఇవన్నీ చూస్తూ ఉంటే యాకోబు చిన్నోడే, హేబేలు చిన్నోడే, యోసేపు చిన్నోడే, ఇలా వెతుక్కుంటూ వస్తుంటే చాలామంది చిన్నోళ్ళే కనబడుతూ ఉంటారు ఇంట్లో. మరి పెద్దోడు ఎవరు లేదా అనిపించింది నాకు. పెద్దోడు ఎవరు లేదంటే మన ప్రభు కనబడ్డాడు. అప్పుడు జ్యేష్ఠుడు కనబడ్డాడు, మన సహోదరుల్లో జ్యేష్ఠుడు ఆయన అంటాడు. అతని గురించి పెద్ద ఆయన కనబడ్డాడు. తండ్రి యొక్క ప్రత్యక్షతను అనుభవిస్తున్నాడు, తండ్రి వేదనను చూస్తున్నాడు, తండ్రి యొక్క భారాన్ని చూస్తున్నాడు, ఆయన దుఃఖాన్ని చూస్తున్నాడు. ఎంతో గొప్పగా ఆరాధించినా కానీ, కేరేపులు సెరేపులు ఎన్నో విధాలుగా ఆరాధించినా కానీ, గడప కమ్ములు కదిలిపోయినా కానీ తండ్రి బాధ మాత్రం తీర్చలేంది. ఈ బాధను తొలగించడానికి ప్రత్యక్షంగా మన ప్రభు ఈ లోకానికి వచ్చాడు పిల్లలు. అందుకని అప్పుడు వచ్చిన మాటలో నుంచి మాట్లాడుతున్న మాట ఏంటంటే, సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ భారాన్ని నేను తేలిక చేస్తాను. లోకంలో భారం అంతా కూడా భారమైంది, కానీ నా కాడి సులువైంది. మీరు భారాన్ని మోసుకున్న భారం అది చాలది, మీరు మోయలేంది, అది మీ పాప భారము మోయలేంది, నేను తొలగిస్తానన్నాడు. అందుకని భూమి కూడా భరించలేక దాని గురించి మాట్లాడుతూ రాజరికంకి వచ్చిన దాసుడంట అతన్ని కూడా భరించలేదంట పిల్లరా. మీకు పాత నిబంధన గ్రంథంలో ఆ మాట నేను జ్ఞాపకం చేసుకొని నేను ముందుకెళ్తాను పిల్లరా. రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనం చూడండి పిల్లరా. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి ఎవరు చెడుతనం జరిగించారో పైన మాటలు చెప్తుంటాడు. ఎవరంటే ఆయన? అక్కడ 2 యరొబాములు కనబడుతుంటారు మనకి 2 యరొబాములు ఉన్నారండి, ఉన్నారు కదా. ఇశ్రాయేలుకు రాజ్యం విడిపోయిన తర్వాత ఒక యరొబాము వచ్చాడు, అవును కదండి. ఆ యరొబాము ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళొక యరొబాము వస్తాడు, యరొబాము 2గా ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. ఈ యరొబాము అంట మొట్టమొదటి యరొబాము చేసిన పాపాలని విడిచిపెట్టకుండా అది కొనసాగిస్తూనే ఉన్నానంట. పాపాల గురించి మాట్లాడుతున్నాను. అది ఎక్కువైపోతున్న ఇశ్రాయేల్ని దేవుడు క్షమించాలని కొద్ది మనసు వస్తుంది,
కానీ వాళ్ళు చేసిన క్రియలను బట్టి ఆ యరొబాము చేసిన పాపాలే మాటిమాటికి దేవుని గుర్తుకొస్తున్నాయంట. అందుని బట్టి ఇశ్రాయేలును క్షమించలేకపోతున్నాడంట. అతడు ఎలాంటి వాడో కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 26వ వచనం చూడండి పిల్లలు. మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజు మీదికి లేచెను అంటున్న పిల్లలు. యరొబాము గురించి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. మనకు బాగా తెలిసిన మాటలు ఆయన గురించి మా చరిత్ర బాగా తెలుసు. మొట్టమొదటి రాజు ఎవరు ఇజ్రాయేలుకి? సౌలు గారు. తర్వాత రెండవ రాజు గారు దావీదు గారు. మూడవ రాజు గారు సొలొమోన్ గారు. నాలుగవ రాజు రెహబాము కదండి. రెహబాము కాలంలో ఏమైపోయింది? రాజ్యము విడిపోయిన తర్వాత ఇజ్రాయేలుకు సొలొమోన్ గారి సేవకులలో ఒకరు ఈ యరొబాము ఆ గ్రూపు, అతని సమూహం అంతా కూడా ఈ రెహబాము గారికి ముందున్న తన తండ్రి గారు సొలొమోన్ గారికి, రెహబాము గారు వారి తండ్రి సొలొమోన్ గారు, అంటే రెహబాము గారు పరిపాలనకు వెళ్ళకంటే ముందుగానే సేవకుడైన యరొబాము అంట అతనికి వ్యతిరేకంగా నిలబడిపోయాడంట సొలొమోన్ గారికి. అందుకని అక్కడ మాట ఏమంటా అంటే సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజు మీదికి లేచెను అంటున్నాడు. రాజు మీదికి సేవకుడు లేచిపోయాడంట పిల్లరా. ఆ తర్వాత ఇజ్రాయేల్ రాజ్యము రెహబాము కాలంలో విడిపోయింది. ఆ 10 గోత్రాలకు ఈ యరొబాము రాజు అయిపోయాడు. అందుకనే అక్కడ భూమి భరించలేని దాంట్లో ఒక మంచి మాట అన్నాడు. ఏమనంటే భూమి భరించలేని 4 గంట రాజరికంకి వచ్చిన దాసుడు రాజు అయితే ప్రశ్న అంటే అక్కడ ఏంటంటే దాసుడు రాజు అయితే భూమి భరించలేకపోతుందంట. ఇప్పుడు మనుషుల గురించి మాట్లాడలేదు అక్కడ. భూమి భరించలేదంటే అల్టిమేట్గా దేవుడు భరించట్లేదు అక్కడ, అంతే కదండి. మిమ్మల్ని తొందరగానే ముంచేసి పంపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 2 గంటలు 3 గంటలనే ఆంక్షలు ఏమి లేవు. మీరు పైకి చూస్తే చాలా మంచిది. ఇక్కడ యరొబాము అంట సొలొమోను గారికి సేవకుడు. ఆ సొలొమోను సేవకుడు యరొబాము సహా రాజు మీదకి లేచిన అంటాడు. లేచినప్పుడు అంట అతని గురించి చెప్తున్న మాట ఏంటంటే కాలక్రమేణా ఇతను ఎలా అయిపోయాడంటే 10 గోత్రాలు దేవుడు ఇస్తే 10 గోత్రాల వారు తిరిగి తన యజమానుడైన రెహబాము అంటే దేవుని పక్షమున ఈ యెరూషలేముకు తిరిగి జనులు వెళ్తుంటే, దేవాలయాన్ని పూజించడానికి వెళ్తూ ఉంటే ఎక్కడ ఈ 10 గోత్రాల వారు పర్మనెంట్గా అక్కడికి వెళ్ళిపోతారేమో అని వారు అక్కడికి వెళ్ళి పూజించకుండా ఉండడానికి 2 విగ్రహాలని దూడల్ని పోత పోసిన దూడల్ని విగ్రహాలను పెడతాడు పిల్లరా. ఎవరు? ఇశ్రాయేలుకు రాజైన యరొబాము. ఒకప్పుడు అతను సేవకుడు. ఇతను నిలబెట్టిన కారణాన్ని బట్టి ఇశ్రాయేలు వారు యెరూషలేముకు వెళ్లకుండా అక్కడ దానులోను బేతేలును పెట్టిన విగ్రహాలకు పూజించడం ప్రారంభించేస్తారు. అది చిన్న పాపం కాదు. దేవుడు విగ్రహారాధన విషయంలో కానీ, తనకు దక్కే మహిమ విషయంలో కానీ, ఘనత విషయంలో కానీ రోషం గల దేవుడు మన దేవుడు. అందుకని భరించలేదు. ఇలా రాజులు మారుతున్నా కూడా ఆ యరొబామే మాటికి గుర్తుకొస్తున్నాడంట. అందుకనే ఆ దానులోను బేతెల్లోను పెట్టిన విగ్రహాలకి ఈ యరొబాము 2వ రాజు వచ్చే వరకు కూడా అదే అనుసరిస్తూ ఉన్నారంట. అందుకనే వారి పాపాలు ఎక్కువైపోతున్నాడు. అంటే రాజుగా సేవకుడు ఉంటే ప్రాబ్లమా అంటే ప్రసంగిలో ఒక మంచి మాట అంటారు. 10వ అధ్యాయంలో ప్రసంగి 10వ అధ్యాయము 16వ వచనం చూడండి పిల్లల. దేశమా దాసుడు నీకు రాజై ఉండుటయు ఉదయమునే భోజనము కూర్చుండు వారు నీకు అధిపతులై ఉండుటయు నీకు అశుభము అంటున్నాడు పిల్లరా. అందుకని దాసుడు రాజు అవ్వద్దంట పిల్లరా. అప్పుడప్పుడు చూడండి పిల్లరా, మోడీ గారు కొన్ని యాక్షన్ చేస్తాడు పిల్లలతో ఆడడానికి. అప్పుడప్పుడు అంతకన్నా ముందు మనకు అబ్దుల్ కలాం గారు ఉండారు. అప్పుడు ఎక్కువగా పిల్లలందరూ కూడా ఆయన దగ్గర మీట్ అవ్వడానికి కొన్ని కాన్ఫరెన్స్ పెట్టేవారు. ఏ మీటింగ్ అయినా ఆయన్నే గెస్ట్గా పిలిచేవారు. పిల్లలందరూ కూడా అక్కడికి వెళ్ళేవారు, అతనితో మాట్లాడుతుండేవారు. నీ ఏమేంటి, నీ గోల్ ఏంటని అబ్దుల్ కలాం గారే వాడిని అడిగిన రోజులు మనకు బాగా తెలుసు. మోడీ గారు ఆ రీతిగా ఇంటరాక్ట్ అయిన రోజులు చాలా అరుదు. ఆయన ఎప్పుడు అనుకోండి ఎలా చెప్తాడు, నుదుటి మీద కాయను పెట్టి ఎలా పడగొట్టాలో చెప్తాడు. చూశారు కదా పిల్లరా, ఆయన ఇలా కొన్ని సైకిల్ చేస్తూ చెప్తూ ఉంటాడు ఆయన. అంటే అందుకనే దాసుడు అనేవాడు రాజరికానికి రావద్దు, అది దేశానికి అశుభం అంటున్నాడు. ఇలా పాపం వైపు యరొబాము నడిపిస్తూ ఉంటే అలా నిజంగా ఇజ్రాయేల్ 10 గోత్రాల వారి ఒక పాప భారము చాలా ఎక్కువైపోయింది. దేవుడు మర్చిపోవట్లేదు ఆ భారాన్ని. ఆ భారం గురించి మాట్లాడుతూ మరి ఏది అశుభం అంటే దాసుడు దేశానికి రాజు ఉండకూడదు. ఎందుకంటే ఉదయమునే భోజనం కూర్చుండేవాడు నీకు అధిపతులు ఉండటయు నీకు అశుభం. మరి ఏది శుభం అంటే దేశమా నీ రాజు గొప్ప ఇంటి వాడై ఉండుటయు నీ అధిపతులు మత్తులు కాగుట్టు గాక బలము నందుటకై అనుకూల సమయమున భోజనమును కూర్చుండి వారై ఉండుటయు నీకు శుభము అంటున్నాడు పిల్లగా.
మన రాజు అంట గొప్ప ఇంటివాడై ఉండాలంట పిల్లరా. రాజు, దేశానికి రాజు గొప్ప ఇంటివాడై ఉండాలంట పిల్లరా. అందుకనే ఆ భారం అంతా కూడా తొలగించడానికి తండ్రి యొక్క భారం అంతా కూడా చూస్తున్న ఆయన, నా పాపం అంటే ఆ వారి యొక్క పాపము భారం అయిపోతుంటే ఆయన యొక్క పెద్ద కుమారుడు జ్యేష్ఠుడు, ఆయన జ్యేష్ఠుడుగా ప్రధాన శిల్పిగా తండ్రి యొద్ద అనుదినం ఉంటున్న ప్రభువు అంట ఆయన యొక్క వేదనంతా కూడా చూసి, ఆయన హృదయ భారం అంతా కూడా చూసి, ఈ భారాన్ని నేను తొలగించడానికి నేను వెళ్తాను తండ్రి అని 2025 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి ఆ భారాన్ని తొలగించడానికి ఒక పెద్ద కుమారుడుగా తండ్రి యొక్క భారాన్ని కల్లారా చూసిన ఆయన తన స్వార్థం కొరకు నేను ఎందుకు వెళ్ళాలని అనుకోలేదు, తన స్వార్థం కొరకు నా ప్రాణం ఎందుకు పెట్టాలని అనుకోలేదు, తన స్వార్థం కొరకు నా సింహాసనాన్ని ఎందుకు విడిచిపెట్టాలని అనుకోలేదు. తండ్రి యొక్క బాధ్యతను తాను భుజస్కంధాల మీద వేసుకొని తన భారాన్ని, ప్రపంచ మానవాళి మీద ఉన్న భారాన్ని తొలగించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు పిల్లరా. అందుకనే ఇదిగో లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల అంటాడు పిల్లరా. ఆ గొర్రె పిల్ల యొక్క భారం అంట తేలికైంది, కానీ లోకంలో ఉన్న పాపము చాలా భారమైంది. అందుకనే ఒక గొప్ప ఇల్లు మనకు పరలోకంలో ఉంది. యెరూషలేము మనకి ఇల్లు అంటాడు. పరలోకమందున మన యెరూషలేము అంటే మనకు ఇల్లు. ఆ ఇంటిలో నుంచి వచ్చిన వాడు మన రాజు. ఆ రాజు యెరూషలేము సమీపించిన కాలం కూడా ఒక గొప్ప సాదృశ్యంగా చూస్తున్నాడు. అంతవరకు వచ్చిన యెరూషలేము వేరు, ఇప్పుడు వెళ్తున్న యెరూషలేముకు వేరు. ఈ ప్రయాణంలో అతని యూదుల రాజుగా కొనియాడుతున్నారు. కొనియాడిన వీరు కేకలు వేశారంట, శిష్యులు కేకలు వేశారంట, అక్కడ ఉన్న జనాంగము బట్టలు పరిచారంట, మట్టలు పరిచారంట, ఇవన్నీ చేశారంట. కానీ వారిని బట్టి దేవుడు ఏమైనా సంతోషించడా పిల్లలు? మీరు ఆలోచించండి. కానీ శిలువ మరణానికి కొన్ని రోజుల వ్యవధి కాలంలోనే శిలువ మరణానికి ఎక్కడ పిల్లలు? ఆ రోజు కొడుతున్నప్పుడు కూడా ఇదే యూదులు ప్రభువుని మేము రాజుగా కొనియాడమని ఏ రోజు అడ్డుపడ్డ వాళ్ళు కాదు. ఇదే యూదులు ఆ రోమ ప్రభుత్వం ఏమందంటే నేను విడిచిపెట్టడానికి నాకు మంచి మనసు ఉంది, అతని దగ్గర ఏ దోషం లేదు, నేను విడిచిపెట్టడానికి సమ్మతిస్తున్నంటే అతన్ని విడిచిపెడితే నువ్వు రాజుకు పిలాతుకు నువ్వు స్నేహితుడు కావు, అతన్ని బంధించుమని, కొట్టుమని, కొడాలతో హింసించుమని, శిలువకి ఎక్కించుమని ఇదే యూదులు ఆ ప్రభుకు వ్యతిరేకంగా మాట్లాడేస్తారు పిల్లరా. అంతెందుకు పిల్లరా, శిష్యులు సైతము శిలువ సమీపంలో కూడా కనబడినట్టుగా మనకు కనబడదు, ఒక యోహాన్ గారు తప్ప. అంటే అంతగా రాజు, గొప్ప ఇంటి నుంచి వచ్చిన రాజు మనకు రాజుగా ఉన్నాడు కదా, గొప్పడు కదా, మన భారాన్ని తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా. మరి కల్లారా ఆ రోజు ఇజ్రాయేల్ సమాజం అంతా కూడా చూసి రాజుగా పట్టాభిషక్తుని చేసి యెరూషలేముకు ఆహ్వానించింది కదా. మరి అంత జనం ఏమైపోయిందంటే అందరూ పారిపోయారు. ఆ మరణాన్ని కల్లారా చూసిన వారు చాలా అరుదుగా కనబడతారు. తన తల్లి కన్నది కాబట్టి, ఆ గుండెల నుంచి భారం ఉంది కాబట్టి బాధ భరించలేక సిలువను వెంబడిస్తూ ప్రభువును ఆ పాద సన్నిధిలో కనబడుతూ ఉంటుంది. యోహాన్ గారు కనబడుతుంటారు. చాలా అరుదైన జీవితాలు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనబడుతుంటారు. అందరూ వెళ్ళిపోయారు పిల్లరా. కానీ భూమి భరించలేని 4లో ఒకటి మాత్రమే నేను జ్ఞాపకం చేశాను పిల్లరా. అలాంటి దాసులు లాంటి లెక్కలో మనం ఉన్నవారం పిల్లరా. మన పాపక్రియలు, లోకంలో ఉన్న పాపక్రియలు అన్నీ కూడా ఇది భూమి భరించలేకపోతుంది. అందుకని చూడండి పిల్లల, కుటుంబానికి మనం భారం అయిపోవద్దు, మన స్థితిగతులకు మనం భారం అయిపోవద్దు. మన స్థితిగతులు ఎంత ఉన్నా కానీ మనకు కలిగి ఉన్న దాంట్లో నమ్మకంగా, నెమ్మదిగా ఉండడానికి మన ప్రయత్నం చేయాలి పిల్లరా. ఈ భారం, లోకంలో ఉన్న పాప భారాన్ని మోసుకొని పోవడానికి మన ప్రభు ఈ లోకానికి వచ్చిన తరుణాన్ని గురించి మాట్లాడుతూ ఆయన ఈ లోకానికి ఒక మాదిరి ఉంచిపోయినా అంటాడు పిల్లరా. మాదిరి ఉంచిపోయాడు కదండి, మాదిరి ఉంచిపోయాడు కదా. ఆయన ఏం చేశారంటే ఈ పాప శాపనంతా కూడా తొలగించేశారంట పిల్లరా. దీన్ని అంతా కూడా తొలగించారు. ఇందాక చదువుకున్న మాట మళ్ళీ చూద్దాం పిల్లరా. మత్తయి సువార్త 11వ అధ్యాయం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలానగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉంది అన్నాడు. ప్రయాసపడి భారమే మోసుకున్న జనులందరికంట, ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక భారం ఉందంట పిల్లలు. మనం కష్టం చేసుకుంటాం కదండి, ఉద్యోగ భారం, కుటుంబ భారము, మనకి ఎన్నో భారాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ భూమి మీద ఉన్న వారందరికీ కూడా భారాలు ఉన్నాయి. ఆ భారాలన్నీ కూడా సులువైనవి కావు. అది కష్టం మించింది, మన కష్టం మించింది, మన కష్టానికి మించింది. ఒక రోజు, 2 రోజులు, లేక నెల, ఒకవేళ 4 రోజులు పని చేయకుండా ఉన్నామనుకోండి, మన భారాన్ని మనం తొలగించుకోగలుగుతాం, కుటుంబ భారం అని. పోనీ మాకు బాగానే ఉంది, బ్యాలెన్స్ బాగానే ఉంది అనుకుంటే 1 సంవత్సరం మనం పని చేయకుండా ఉన్నామనుకోండి, మన భారాన్ని తొలగించుకోగలుగుతాం పిల్లరా. లేదు ఒక 2 సంవత్సరాలు అనుకోండి, మరి ఇంకెక్కువ ఉందనుకుంటే. ఇలా మన భారాలు, మనకున్న స్థితిగతులు దేని గురించి మాట్లాడుకున్నా, మనం ఎక్కడున్నా కానీ అందరికీ ఒక భారాలు ఉన్నాయి. ఈ భారాలన్నీ కూడా చాలా సులువైనవి కావు. ఇది ప్రయాసంతో కూడా ఉన్నది. అంతేకాదు దానికి తోడు
పాప భారం మరీ ఎక్కువైంది అంటున్నాడు. ఈ భారాలన్నీ తొలగించడానికి మన ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చిన మనమంట రక్షణ పొందుకొని, ఆయనలో రక్షణ పొందుకున్న మనమంట ఒకవేళ ఆయన నమ్మి బాప్తిసం తీసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి విశ్వాసం ఉంచిన మనము ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి మనస్ఫూర్తిగా ఆయన స్వీకరిస్తానంట. మన భారాన్ని తొలగించి తేలిక చేస్తారంట పిల్లరా. అప్పుడు వెంటనే పడిన అలసటపడి వచ్చిన మనకు ఒక ఏసీ వేస్తే ఎంత రీతిగా అంటే ఏ రీతిగా సేద తీరుతామో అలాంటి సేద ప్రభు దగ్గర దొరుకుతుందంట. అలా సేద గురించి మాట్లాడుతూ, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకోండి, నా కాడి సులువైంది, అది సులువైన కాడి. నేను ఈ ప్రపంచ భారాన్ని, ఒకవేళ భూమికే నువ్వు భారం అయిపోతున్నామంటే ఇంకా అది అంత ఇంత మాట కాదు. ఒక మనుషుల మధ్య పిల్లరా సఖ్యత లేనప్పుడు అక్కడ నుంచి మనం చాలా మట్టుకు కొన్ని ఇప్పుడు కంపెనీలో మనం నచ్చట్లేదు, పడట్లేదు, కంపెనీ వారు ఏం చేస్తారంటే అతను తొలగిస్తారు, లేదంటే మనం ఆ కంపెనీ నుంచి వెళ్ళిపోతాం. మనకు నచ్చిన దగ్గరికి వెళ్ళిపోతాం. కంపెనీకి భారంగా ఉండడం ఇష్టం లేనప్పుడు. సమాజంలో కూడా ఉంటాయి. ఒక ఫ్రెండ్ నచ్చట్లేదు అనుకోండి, కొన్ని రోజుల నుంచి అక్కడ ఏదో ప్రాబ్లం అయిపోయింది, అక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే స్థానంలో ఉంటారు. ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సమాజం మధ్య భారం అయిపోతుంటే వేరే విషయం, కానీ భూమికే భారం అవుతున్నామంటే ఎవరు ఆశ్రయించినప్పుడు, కుటుంబం ఆదరించినప్పుడు, స్నేహితులు ఆదరించినప్పుడు, లోకంలో ఏది కూడా మనల్ని ఆదరించినప్పుడు, మన బాధను, వేదనను, మన భారాన్ని తొలగించినప్పుడు మనం ఎలా ఉంటుందంటే ఇంకా మనం భరించలేము పిల్లరా. అలాంటిది భూమికే భారం అయిపోతున్నామంటే అలా ఎంతటి దుర్మార్గుడు అయిపోయి ఉండాలి పిల్లరా. భూమికే భారం అయిపోతున్నాడంటే వాడు ఎంతటి దుర్మార్గుడై ఉండాలి. యరొబాము మామూలు వ్యక్తి కానే కాదు. పాపం చేసే విషయంలో ఇశ్రాయేలు 10 గోత్రాల వారిని, ఇంకా చెప్పాలంటే యూద జనాంగము, బెన్యామీను గోత్రాల వారు చిన్నవారు, ఇంకా అంటే అల్పుల్ లాంటి వారు, అంటే చిన్న జాతి వారు కాదు. ఇంకా వాళ్ళ జనంగా కూడా చాలా తక్కువ. ఈ 10 గోత్రాలతో కంపేర్ చేసుకున్న వారందరినీ పాపం వైపు నడిపించింది ఈ యరొబాము. వాడు పాపం చేయడమే కాకుండా ఈ 10 గోత్రాల వారు చేయడానికి, పాపం చేయడానికి కారకుడయ్యాడు. వారి పాప భారం అంతా కూడా అంత ఇంత కాదు. అందుకని అలాంటి వాన్నంట భూమి భరించలేకపోతుందంట. భూమి గజ వణికిపోతుందంట. అది దుఃఖిస్తుందంట. తిరిగి దేవుని కొరకు మీరు బ్రతకాలని, మీ పాపాలన్నీ కూడా ఎరిపక్కిపోయాయి, మీరు ఎప్పుడు కడుక్కుంటారని ప్రవక్తతో మాట్లాడుతున్న పాపాలన్నీ కూడా అంత ఎక్కువైపోయింది. అందుకనే ఎవరు చూడట్లేదని మనం తప్పు చేయొద్దు పిల్లరా. ఎవరు ఏమనట్లేదని మన పాపం చేయదు. ఎవరు ఏమన్నది, అందుకని మన భక్తిగాల జీవితాన్ని మీరు ఎప్పుడూ కాపాడుకుంటూ అంటారు. మన గుమ్మపు బయట అంటే వాకిలి వెనుకనే, అంటే వాకిలి అంటే తెలుసు కదండి, మన గుమ్మము బయట ఉండేది వాకిలి. అందుకనే మన వాకిట వాడు పాపము పొంచినది అంటాడు. ఒకవేళ నువ్వు తలుపు తీసి వాడి యొక్క క్రియలతో మనం ఏకీభవించామంటే మన పాపము మనలో ఏలుబాటు చేస్తుందంట. మన క్రియలన్నీ కూడా ఏమైపోతుంది, అంతవరకు ఉన్న రక్షణ జీవితము, భక్తి జీవితము, మన విశ్వాస జీవితము, మన యాచనలు, ప్రార్థనలు అంతా కూడా ఇట్టే కొట్టుకొని పోతాయి పిల్లలు. అందుకనే అలాంటి వారితో సమ్మతించడానికి లేదంటాడు. అందుకని నీ భారాన్ని తొలగించిన ప్రభు వైపు చూడు. ఒకప్పుడు అదే పాప భారాన్ని తొలగించుకోలేక ప్రపంచం అంతా కూడా ఏడుస్తూ ఉంటే, ఆ భారాన్ని తొలగించేవాడు నాదులు లేకపోతుంటే, అతని విమోచన కొరకు ఎదురు చూసిన ప్రవక్తల జీవితాలు కనబడుతుంటే, ఉన్నతమైన కుటుంబాలు కనబడుతుంటాయి. ఒక పెద్ద కుమారుడుగా యేషయ్య వెళ్ళి తన ప్రాణాలను అర్పించినట్టు కనబడుతుంది. ఇర్మియా వెళ్ళి ప్రాణాలు అర్పించినట్టు కనబడుతుంది. హెజ్కేలు వెళ్ళి తమ ప్రాణాలు అర్పించినట్టు కనబడుతుంది. ఇలా ప్రవక్తలందరూ వెళ్ళి తమ ప్రాణాలు అర్పిస్తుంటే చివరిగా పెద్ద కుమారుడుగా మన ప్రభు ఈ లోకంలోకి వచ్చారు. అందరి భారాన్ని తొలగించేశారు. ఒకవేళ నువ్వు కుటుంబానికి భారం కావచ్చు, నీ స్నేహితులకు నువ్వు భారం కావచ్చు, నీ సమాజానికి నువ్వు భారం కావచ్చు, నీ సంఘానికి నువ్వు భారం కావచ్చు, కానీ నా ప్రభువుకు, నీ ప్రభువుకు మనం భారం కామంటున్నాడు. ఎంతటి పాపినైనా కానీ ప్రభువా నన్ను కరుణించమంటే ఆయన కరుణించడానికి సమర్థుడు. అంత గొప్ప ప్రభువును మనం ఎలా విడిచిపెట్టుకుంటాం పిల్లరా. అందుకని ఈ పాపాలన్నీ కూడా మోసుకొని పోవడానికి ఆ రోజు గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చేసాడు పిల్లరా. గొర్రె పిల్లగా వచ్చాడు. ఎంతటి దుర్మార్గుని సైతం. మీరు సౌలు గురించి మీరు విన్నారేమో. అతడు ఒకప్పుడు అనేకులు హింసించిన వాడు. పౌలు సౌలుగా మారకంటే ముందుగా స్టెఫెను యొక్క మరణాన్ని కల్లారా చూసినవాడు. ఆ రక్తము కళ్ళ ముందు చిందించబడుతున్నట్టు అతని మరణానికి సమ్మతించిన వాడిలో సౌలు ఒక్కడు. ఒక అధికారిగా ఉండి సమ్మతించిన వాడు. ఇది కళ్ళ ముందు ఇంత మరణం అవుతుంటే ప్రభు కొరకు ప్రాణాలు అర్పించాలంటే, అవును దేవుని అన్నట మేలు పొందుకున్నట్టేమే కాదంట, శ్రమ పొందుంటాయి కూడా మీ కొరకు అంటే అనుగ్రహింపబడింది అంటాడు. శ్రమ పొందడం కూడా మీకు యోగ్యత అంటాడు. అది మనకు అనుగ్రహింపబడిందంట శ్రమ పొందడం. ఇది కల్లారా చూసిన ఆయన నా పాప భారాన్ని కూడా తొలగించడానికి ప్రభువే యోగ్యుడని ఆయన నమ్ముకున్న ఆయన పాదాలను మళ్ళీ తిరిగి విడిచిపెట్టలేదు పిల్లరా. ఎందుకంటే ఈ లోకంలో ఏదీ లేదు నన్ను కడిగి పవిత్రంగా నిలబెట్టడానికి, ప్రభువు తప్ప ఈ లోకంలో ఏదీ లేదన్నాడు. అంత గొప్పగా తనని చూశారు పిల్లరా. భక్తులందరూ అంత గొప్పగానే చూశారు. తండ్రి భారం అంతా కూడా చూశాడు. తండ్రి యొక్క వేదనని చూశాడు. తండ్రి యొక్క ఆయన యొక్క ఉన్న మనసులో ఉన్న వేదను, ఎన్ని బలులు ఇస్తావా, నాకు బలులు అక్కర్లేదు అన్నాడు. నాకు బలులు అక్కర్లేదు. మీరు వాయిద్యాలు వాయించి పాటలు పాడతారు, గడప కమ్ములు కదిలిపోయినా, పరలోకం అంతా కంపించిపోయినా నాకు ఏమాత్రం కూడా మహిమ రావట్లేదు. ఎందుకంటే
నాకు పిల్లలు, నా పిల్లలు, మీ తమ్ముళ్ళు అందరు ఈ లోకంలో సహోదరులు సహోదరి అందరూ నాశనం అయిపోయి వెళ్ళిపోతుంటే నా కొరకు ఎవరు వెళ్తారంటే ఆ బాధను వేదనను చూసి ప్రభువే ఈ లోకంలోకి వచ్చి ఆ భారం అంతా కూడా తొలగించేసిన పిల్లలు. అద్భుతమైన మాట కాదు పిల్లల, భూమి కూడా భరించలేకపోతుంటే ఆ భరించలేని ఆ వ్యక్తిని సైతము యరొబాను సైతము క్షమించడానికి ప్రభు సమర్థుడిగా ఉన్నాడు. కానీ ప్రభు పాదల దగ్గరికి వాళ్ళు రాలేకపోయారు పిల్లరా. ఆ రోజు ఇస్కరియోతు యూదా వచ్చినా బాగుండేది, అతన్ని కూడా క్షమించడానికి దేవుడు సంసిద్ధుడిగానే ఉండేవాడు. అలాంటి పాప జీవితంలో బ్రతికిన వారు చాలా మంది ఉన్నారు పిల్లరా. వారందరినీ క్షమించిన నాదుడు మన ప్రభు పిల్లరా. మనల్ని కూడా ఒకవేళ మనం పాత జీవితం వైపు చూసుకుంటే, మన ఐందవ జీవితమే కానీ, మన పాప జీవితాలు కానీ, క్రియల జీవితమే కానీ వెనుక వైపు చూసుకుంటే దేవునికి ఇష్టమైన క్రియలు ఏం చేసి ఉంటాం పిల్లరా. దేవుడు అన్నాడు ఏంటంటే, ఇర్మియా నువ్వు వెళ్తావు అంటే వెళ్తాను పిల్లరా, వెళ్తాను. తండ్రి కొరకు నేను వెళ్తాను. హెచ్కేలు నువ్వు వెళ్తావు అంటే నేను వెళ్తాను. మోషే నువ్వు వెళ్తావు అంటే నేను వెళ్తాను. కాలినడకన దేవుని కొరకు. అందుకనంట క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట మోషే గారు. ఆ రోజు క్రీస్తుని కూడా చూడలేదు ఆయన, అయినా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని ఆ ప్రతిమల మీద దృష్టి పెట్టడానికి దాని కొరకు విడిచిపెట్టుకున్నాడు తన ప్రాణాన్ని సైతం. అధికారాన్ని విడిచిపెట్టుకున్నాడు, అంతఃపురాన్ని విడిచిపెట్టుకున్నాడు. అలా విడిచిపెట్టుకున్న వాళ్ళు యెషయా గారు ఉన్నారు, ఇర్మియా గారు ఉన్నారు. ఇలా భక్తుల జీవితాలు అంతా కూడా చూస్తుంటే మనకు అదే కనబడుతూ ఉంటుంది. అంతకంటే గొప్ప నాదుడు అందరి పాపాలు తొలగించడానికి మన ప్రభువు కనబడుతున్నాడు పిల్లరా. ఆయన గాయాల వైపు చూస్తుంటే మనకు అర్థమవుతుంది, ఈ గాయాల్లోనే మన భారాన్ని తొలగించేశాడు. ఆయన కార్చిన రక్తం ద్వారానే మా పాపం అంతా కూడా విమోచన కలిగింది. ఈ లోప పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. గొర్రెపిల్ల ఏ రోజున భారాన్ని మోస్తుందా పిల్లరా? ఏ రోజున గొర్రెపిల్లని భారాన్ని మోస్తున్నప్పుడు చూసారా పిల్లరా? లేదు కదా పిల్లరా. మన ప్రభువు అంటే దీనుడుగా చిత్రీకరించడానికి, దీనుడనై అలాంటి స్థితిని కలిగించి మనకు చూపించడానికి ప్రపంచానికి ఒక గొర్రెపిల్ల తత్వాన్ని చూపించేశాడు. గొర్రెలన్నీ కూడా ఎలా ఉంటాయి? ఒక గొర్రె ముందు వెళ్తుంటే మిగతా గొర్రెలన్నీ కూడా దాని వెనకాల వెళ్తుంటాయి. మనకు తెలుసు కదా పిల్లరా. అది పడిపోతుంటే ఇవి మిగతా గొర్రెలన్నీ కూడా పడిపోతుంటాయి. అంటే తగ్గింపు స్వభావం. నేను దీనుడను అంటున్నాడు. ఆయన దీనత్వాన్ని గురించి మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ గొర్రె దగ్గర. గొర్రె లాంటి తత్వం అంటే గొర్రెకున్న తత్వం. అందుకని అప్పుడప్పుడు అంటూ ఉంటాను, ఇప్పుడు మనకు చేదు బీరకాయ మనం వండుకున్నాం అనుకోండి, తింటామా పిల్లరా? తినము. అదే చేదు కాకరకాయ తింటే వండుకుంటే తింటామా? అది చేదే ఇది చేదే. మరి చేదు బీరకాయ కాకరకాయ తిన్నప్పుడు చేదు బీరకాయ ఎందుకు తినలేము మనం? ఏమండి? అంటే దాని తత్వం, బీరకాయ తత్వము చేదు కాదు. అందుకని కాకరకాయ తత్వం ఏంటి? చేదు. గొర్రె తత్వం ఏంటంటే తగ్గింపు స్వభావం. ఏదన్నా కానీ అన్నిటికీ తల ఊపే తత్వం అది. ప్రభు కూడా ఏంటంటే ప్రతి మాటను తల ఊపుకున్నాడు. ఎందుకంటే నిన్ను నన్ను నీ పాపాన్ని అంతా కూడా తొలగించడానికి ఆయన ఒప్పుకున్నాడు. ఆ దీనత్వాన్ని స్వతంత్రించుకోవడానికి నేర్చుకుందాం పిల్లరా. అతడు దీనుడును రాజు. అలాంటి తత్వం నేర్చుకుంటే నిజంగా ఈ శిలువ మరణం కంటే ముందు ఈ మట్టలాజవరం ఎందుకు వచ్చిందా అని అనిపించింది నాకు. అంటే అంత గొప్ప రాజు, అంత ఉన్నతమైన స్థానాన్ని కలిగిన ఆయన తండ్రి యొక్క వేదనని చూడలేక, భారాన్ని చూడలేక, ప్రపంచంలో ఉన్న పాపనంతా కూడా తొలగించడానికి దీనుడై నరరూపిగా ఈ లోకానికి వచ్చేసాడు. అందరి పాపాలని మోసుకొని వెళ్ళిపోవడానికి. అందులో నాకు అనిపించింది ఏంటంటే గొప్పదైనా ఏమిటి అంటే, అంత గొప్పడు రావాలనుకుంటే గుర్రం మీద వెళ్ళిపోయేవాడు. గుర్రం మీద వెళ్ళిపోయాడు. రథం మీద కూడా వెళ్ళిపోవచ్చు ప్రభు. కానీ గాడిద మీద వెళ్ళాలనుకున్నాడు. తగ్గింపు స్వభావాన్ని తీసుకుని వచ్చాడు. అయ్యా నా దగ్గర నేర్చుకోండి. దీనత్వం గురించి ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఇతని దగ్గర నేర్చుకోండి. ఇంకా సైన్స్ గురించి మాట్లాడుకుంటామా మనం? ఇంకా అప్పుడప్పుడు మనం ఎక్కువగా మనం వింటూ ఉంటాం మన బుక్స్ చదువుతున్నప్పుడు. కానీ ఇప్పుడు పవర్ గురించి మాట్లాడుకుంటాం, శక్తి గురించి మాట్లాడుకుంటాం. దానికి ఫార్ములా ఉంది. ఏంటండి? E=mc² అన్న మాటలు మనం ఎప్పుడప్పుడు విన్నామా పిల్లరా? విన్నారు కదా. అంటే అది ఎవరు కనిపెట్టారో అది దాని గురించి ఫార్ములా గురించి తెలియాలంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాం? ఇప్పుడు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందంట, ఆకర్షణ శక్తి ఉందంట భూమికి. ఇది కనిపెట్టింది ఎవరంటే మనం ఎక్కడి దగ్గరికి వెళ్ళిపోతాం? న్యూటన్ లా దగ్గరికి వెళ్ళిపోతాం. ఐన్స్టీన్ దగ్గరికి వెళ్ళిపోవాలి. దేని గురించి తెలుసుకోవాలంటే? ఈ ఫార్ములా గురించి తెలుసుకోవాలంటే. ఇలాంటి కొన్ని మనం అక్కడికి వెళ్ళాలంటే, అయ్యా మీరు ఒక వ్యాధి ఉంది ఆ మధ్య కాలంలో, వెళ్ళాలనే ప్రాంతానికి వెళ్ళాలంటే సత్యనారాయణ గారు చెప్తున్న వాళ్ళు అక్కడ వెళ్ళాలంటే దీని కొరకు అక్కడికి వెళ్తే నువ్వు పూర్తిగా రికవర్ అయిపోతావు. ఇంకా దానిలో ఇంకా సందేహం లేదు. 99.99% అయిపోతుందనే మాటలు మనం విన్నాం. చాలా ప్రయత్నం చేసాం సోదరుల విషయంలో. మీ అందరికీ బాగా సుపరిచితం అనుకుంటున్న మాట. ఆ రోజు చాలా ప్రయత్నం చేసాం సోదరుల విషయంలో. ఆ రోజు అక్కడికి వెళ్తే నయమైపోతుందని, అంత గొప్పదండి అక్కడికి వెళ్తే ఇట్టే తగ్గిపోతానంటాడు. దీనత్వం గురించి మాట్లాడితే, తగ్గింపు స్వభావం గురించి మాట్లాడితే, ఆ గొర్రెని చూస్తూ ఉంటే ప్రభు యొక్క తత్వమే గుర్తుకు రావాలి. అందుకనే కాకరకాయ తత్వం అయితే చేదు తత్వం, గొర్రె యొక్క తత్వం ఏంటంటే తగ్గింపు స్వభావం తత్వం. అందుకనే దీనుడుగా ప్రభు ఎలాంటి స్వభావాన్ని ధరించుకున్నా అంటే, నువ్వు ఎన్నైనా నిందలు మోపు ఆయన భరిస్తాడు. ఎందుకంటే నిన్ను నన్ను నా మీద ఉన్న పాపాన్ని, నా మీద ఉన్న శాపాన్ని ఆ విడుదల అనుగ్రహించడానికి, నీ మీద ఉన్న పాప భారాన్ని నీకు విడుదల అనుగ్రహించడానికి ఆ భారాలన్నీ కూడా తన మీద మోసుకున్నాడు. నీ భారాన్ని సులువు చేస్తానంటున్నాడు.
నీ భారాన్ని నా భారాన్ని తేలిక చేస్తానన్నాడు. ఒకవేళ తేలిక చేయాలంటే దీన్ని అయితే తొలగించాలి కదా, ముందుగా తొలగించగలం. అలా తొలగించిన తర్వాత కట్టబడిన గాడిదనే కానీ కట్టబడిన మనల్ని కానీ విడిపించిన తర్వాత అలా వదిలేసామనుకోండి, అది ఉంటుందా మన ఇంట్లో? ఉంటుందండి? మన గాడిదనో లేకుంటే గుర్రమో మన ఇంట్లో ఆవో పశువో ఏదో ఒకటి మన ఇంట్లో ఉంది, అక్కడ బయట కట్టేస్తున్నాం, దాన్ని విడిచిపెట్టామనుకోండి, ఉంటుంది అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అందుకనే అలా మనం కూడా మనకు రక్షణ ఇచ్చిన ఆయన ఒక ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చి మనకు రక్షణ ఇచ్చిన ఆయన ఈ స్థితిగతులకు నమ్మి వచ్చాము, విశ్వసించే వచ్చాము. అన్ని ప్రార్థనలు కానీ కన్నిటి ప్రార్థనలు చేసే ఆయన రక్షణలోకి వచ్చేసాము. అలా రక్షణలోకి వచ్చిన మనల్ని ఫ్రీగా వదిలేశారు అనుకోండి, మనం వింటామా పిల్లరా? అస్సలు వినం పిల్లరా. అందుకనే రక్షణలోకి వచ్చిన మనమంట ఆయన కాడి మనం మోయాలంట. ఇప్పుడు ఆయన కాడి ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు నీకున్న భారమైన కాడి లాంటిది కాదు, ఇది సులువైన కాడి. అలా సులువైన కాడిని మన భుజస్కంధాల మీద వేసుకొని ప్రతిదినము ఆయన సిలువను వెంబడిస్తూ ఆయన దగ్గర నేర్చుకోవాలంట. ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి, ఎలా ప్రభు ప్రాణం పెట్టాలో నేర్చుకోవాలి. అందుకనే అడుగుజాడలు మన ముందున్నాయంట. పేతురు గారు అంత మాట తెలుసు కదా, ఆయన అడుగుజాడల ముందున్నాయంట. ఆయన అడుగుజాడలో నువ్వు కాలు పెడుతూ నడుస్తూ ఉంటే నీకు అర్థమవుతుంది, అది ఊరికే అడుగు పెట్టింది కాదు. ఆ ప్రతి అడుగు వెనుక రక్తపు దారలు ఉన్నాయి. నీ కొరకు నా కొరకు కలిసిన ప్రతి రక్తపు బొట్టు అక్కడ పడ్డది కాబట్టి ఈ అడుగుజాడలు ముద్రింపబడ్డాయి. ఆ అడుగుజాడలో నడుస్తూ ఉంటే నీకు ఇంత సులువైన మార్గం, ఇంతటి పరిశుద్ధమైన సంఘం నీకు దొరికిందంటే ఇది మామూలు విషయం కాదు. దీని వెనకాల ఎంతో మంది భక్తుల యొక్క మరణాలు ఉన్నాయి, అంతేకాదు మన పరిశుద్ధుల యొక్క ప్రాణత్యాగం ఉంది. ఆయన అడుగుల్లో అడుగు పెడుతుంటే నీకు అర్థం కావాల్సింది ఏంటంటే, నా కొరకు నా ప్రభు వచ్చాడు ఈ లోకంలోకి. ఆయన ఉన్నతమైన స్థితి, గొర్రెపిల్లాంటి దీనత్వాన్ని ధరించుకున్నాడు. ఈ లోకం ఎంతగా హింసించినా కానీ అన్ని నిందలు మోసేశాడు, నా కోసం మోసాడు, నా పాప భారం కోసం మోసాడు, ఇవన్నిటిని విమోచించడానికి మోసాడు. ఆ అడుగుజాడలు నేను సురక్షితంగా వెళ్తున్నాను, నేను మంచిగా ఇన్షర్ట్ వేసుకుని ఐరన్ బట్టలు వేసుకుని నేను సావాసానికి వస్తున్నాను, ఏసీలో ఉంటున్నానంటే ఇది ఇంత సులువైన భాగ్యము ఊరికే దక్కలేదు. మన వెనకాల ఆయన మనకంటే ముందు, మనం షూస్ వేసుకుని వచ్చినా చెప్పులు వేసుకుని వచ్చినా మనకంటే ముందు ఆయన కాలి నడకన గొల్గొత్త కొండను ఎక్కాడు. అవన్నీ కూడా నువ్వు స్మరణ తెచ్చుకుంటే నువ్వు ఉన్న స్థితిని బట్టి నువ్వు ఎలా ఉండాలంటే ప్రభువుకి ఇంకా దగ్గర అయిపోవాలి. అయ్యా దీనత్వం విషయంలో నేనే తగ్గించుకుంటాను. నాకు లోకంలో ఇంకా వారు తగ్గించుకోకుండా నేను తగ్గించుకుంటాను. ఎందుకంటే నా ప్రతి అడుగులో నీ అడుగు ఉంది, నాకంటే ముందు నా అడుగు ఉంది. నాకు బాట వేసిందే నువ్వు, రక్షణ ఇచ్చిందే నువ్వు, యోగ్యత ఇచ్చిందే నువ్వు. లోకానికి భారం అయిపోయాను ఒకప్పుడు, నా కుటుంబానికి నా భారం అయిపోయాను, నా భార్యకు భారం అయిపోయాను, నా భర్తకు భారం అయిపోయాను. అప్పుడప్పుడు వృద్ధులైన వారిని చూడండి పిల్లరా, అప్పుడప్పుడు వృద్ధులైన వారిని చూడండి. ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం మనం. ఇంకా ఆ టెక్నాలజీ ఎక్కువ ముందుకు వెళ్తున్న కొద్దీ, ఇంకా మనం వెళ్తున్న కొద్దీ ఏదైతే ముందుకు వస్తుందో ప్రేమలు లేవు, ఈర్ష్యలు ద్వేషాలు ఎక్కువైపోయి పిల్లగా. ఒకప్పుడు ఇంట్లో ఎవరైనా మన ఊర్లో విందు చేసుకుంటే ఊరంతా అక్కడ ఉండేది. దేశం నుంచి కువైట్ నుంచి ఎవరైనా వచ్చారంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా అక్కడ వచ్చేవారు, బంధువులంతా కూడా వచ్చి పరామర్శించి వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలు వచ్చావో నువ్వు, చాలా మారిపోయావు, ఏం తెచ్చావు, ఏం తీసుకొచ్చావు, మా వాచ్ తీసుకొచ్చావా, లేకుంటే మంచిది పర్ఫ్యూమ్ తీసుకొచ్చావా, ఏం తీసుకొచ్చావు అని అందరూ మాట్లాడి వెళ్ళిపోయారు. ఈ రోజున ఊర్లో చనిపోతే పిల్లలు చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా అక్కడ ఉండేవి పిల్లరా. అలాంటి ప్రేమలు కరువైపోయి పిల్లరా. ఇప్పుడు ఏమైపోయినా పట్టించుకునేవారు లేరు పిల్లరా. ఈ మధ్యకాలం చూడడం పిల్లలు అప్పుడప్పుడు చూస్తున్న మాట ఏంటంటే, వృద్ధుడు భారం అయిపోయింది కదా అని అతను తీసుకొని పోయి మరి ఇంటి నుంచి గెంటేస్తున్నారు, వాడిని తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడో పెడుతున్నారు పిల్లరా. చెట్టు కింద ఉంటే ఎవరో వచ్చేసి వాడిని ఆదరించి గడ్డం గీసి వాడిని మళ్ళీ వేరే ఆశ్రమాలకు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ చూస్తుంటే అంటే లోకంలో ప్రభు చూపిన ప్రేమలన్నీ కూడా కరువైపోయి పిల్లరా. కానీ మనం ఒకటే గుర్తుంచుకోవాలి పిల్లరా, అందరికీ భారం అయిపోయినా కానీ నీకు నాకు, మన కుటుంబాలు భారం అయిపోయినా, మన తల్లిదండ్రులకు మనం భారం అయిపోయినా, నీ భార్యకు నువ్వు భారం అయిపోయినా, నీ భర్తకు నువ్వు భారం అయిపోయినా, నీకు నీ పిల్లలు ఒకప్పటికి భారం అయిపోయినా, మన తల్లిదండ్రులకు మనం భారం అయిపోయినా, రేపటి దినం నువ్వు ఎదిగిన తర్వాత మంచి స్థితికి వచ్చిన తర్వాత నీ తల్లిదండ్రులు నీకు భారం అయిపోయినా మనం అందరికీ భారం అయ్యవచ్చు. కానీ మన ప్రభువుకు మాత్రం మన భారం కావం పిల్లరా. ఆయన స్వార్థం లేదా, ఆయన ప్రేమలో ఏమాత్రం కూడా స్వార్థం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంకనూ మనం భక్తిహీనులు అంటాడు. ఇంకనూ మన భక్తిలో ఉన్నప్పుడే యవన కాలంలో ఆయన వెళ్ళిపోవాలంటే గుర్రం మీద స్వారీ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, రథం మీద వెళ్ళిపోవచ్చు. కానీ దీనుడిగా తగ్గించుకొని భక్తిలైన మన కొరకు తన ప్రాణం పెట్టాడు పిల్లలు. ఇందులో ప్రేమ ఉందని అంటాడు. అందుకనే ప్రేమకు ప్రతిరూపం పుట్టింది ప్రేమ అంట. నా రోజుల్లో నాకు చాలా మటుకు అనిపించింది. ఇంకా ఏ లోకంలో ఏదో రాలేదు, ప్రేమగానే ఆయన వచ్చాడు, ప్రేమగానే పుట్టాడు. ఆ ప్రేమే మన కొరకు ప్రాణం పెట్టింది పిల్లరా. ప్రతి అడుగును మనకు సులువైన ఆరోగ్యం వచ్చినా, మంచి స్థితి వచ్చినా దాని వెనుకాల ఆయన రక్తపు టేరులు ఉన్నాయి. ఆ గొల్గొత్త కొండ మీద కార్చిన రక్తం ఉంది, ఆ యెరూషలేం వీధిలో కార్చబడిన రక్తం ఉంది. ఈ రోజు సురక్షితంగా బ్రతుకుతున్న యెరూషలేంలో అంత విలువ తెలియకపోవచ్చు ప్రభు గురించి. ఈ రోజు నమ్ముతున్న క్రైస్తవ సంఘానికైనా తెలియాలి ప్రభు యొక్క రక్తము. దానికి సాదృశ్యంగానే ఈరోజు సంఘాలు ఉన్నాయి. మనం దేశము ప్రపంచం అంతా కూడా శుభభద్రంగా ఉంది, కాపాడబడుతుందంటే దానికి కారణం మన ప్రభు చేసిన శిల్వ యాగము. ఆయన కార్చిన ప్రతి ఒక్క రక్త బొట్టుకు నిజంగా అంటాడు పిల్లలు, మీరు మోషన్ నమ్ముతారు కదా,
మీరు మోషన్ నమ్ముతారు కదా, ఏలియన్ నమ్ముతారు కదా, ప్రవక్తలు నమ్ముతారు కదా, ఆ నమ్మిన వారిని మీరు చంపించేశారు, మీరు నమ్మిన వారిని చంపించేశారు. అలాంటి మోషనే నా గురించి చెప్పాడు ఆ రోజుల్లో. ఆయన చెప్పిన నా గురించి మీరు నన్నెందుకు నమ్మరు, మీరు మోషన్ నమ్మినప్పుడు? కానీ ఆయన చంపించిన మీరు ఆ ప్రవక్తల జీవితాలను చంపేశారు. యెరూషలేమా, ప్రవక్తలను చంపుదాననే మాటను ఇంకా ప్రస్తావన తీసుకుని వస్తూ ఉంటాడు. అనేకులను చంపించేశారు కదా, వారి రక్తం అంట ఈ తరం మీదకి రాబోతుందని అంటాడు. కానీ నా రక్తము ఈ తరం మీదకి రాదు అంటాడు. ఆయన రక్తం కనుక ఈ తరం మీదకి రాబోతుంటే, మన తరాల మీదకి రాబోతుంటే, రాబో తరాల మీదకి రాబోతుంటే ఎవరు రక్షణ పొందగలుగుతారు పిల్లరా? ఆయన ప్రతీకారం చేయాలనుకోవట్లేదు. అందుకని నేను ప్రతీకారం చేయడానికి నేను రాలేదు ఈ లోకంలోకి, నేను ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశం నాది కాదు. కానీ ప్రవక్తలు మాత్రం వారి రక్తం యొక్క ప్రతిదండన ఈ భూ నివాసుల మీదకి వస్తుంది అంటాడు. ఆ రోజు ఆ తరం మీదకి వచ్చింది, ఈ తరాల్లో కూడా రాబోతుంది. ఆ రోజుల్లో చంపబడిన చాలా మంది కుటుంబాలు చూడండి పిల్లలు. ఆ రోజుల్లో ఆ కారులో ఉన్న తన గ్రామ్స్టీన్ యొక్క ఫ్యామిలీని కాల్ చేశారు పిల్లలు. ఆ దేశం, ఆ రాష్ట్రంలో, భారతదేశంలో ఆ రాష్ట్రంలో పిల్లలు, ఆ రాష్ట్రంలో ఇంచుమించు 7 రోజులు కాదు, ఇంచుమించు 3-4 నెలలు కరువు తాండవం చేసింది. అలాంటి ఉపద్రవాలు కలుగుతుంటే దేవుని భయం ప్రజల్లో రావాలనుకున్నాడు పిల్లరా, ప్రజల్లో రావాలనుకున్నాడు. అందుకనే దేవుని యొక్క త్యాగాన్ని మనం గుర్తెరిగి బ్రతకాలి పిల్లరా, ఆ ప్రేమను గుర్తెరగడం పిల్లరా. అందుకని ఆయన కనుక ప్రతీకారం తీర్చుకుంటే భూమి మీద ఎవరు నిలవలేదు. కానీ ప్రభు యొక్క ప్రేమ ఏంటంటే, నాకు అన్నీ చేసినా కానీ, ఇంత హింసించినా కానీ వారితో ఒక ప్రభు అన్న మాట ఏంటంటే, తండ్రి వీరిని క్షమించు అన్నాడు పిల్లరా. ఆ దీనత్వం ప్రభు దగ్గర నేర్చుకోమన్నాడు. ఆ కాడెత్తుకొని నన్ను నేర్చుకోండి, ఈ లోకంలో ఉన్నంత కూడా భారమైంది, నా భారం అలాంటివి కాదు, నాకు సులువైంది, నన్ను ఎత్తుకొని నన్ను ఈ లోకంలో కొనసాగింపబడండి. ఎందుకంటే మీకు సులువు చేశాను, నా కాడిని తేలిక చేశాను, ముళ్ళ పోదా గచ్చు పోదా అన్నీ కూడా అలాంటి దాంట్లో రాజమార్గాన్ని వేసాను పరలోక రాజ్యానికి, ఆ నిత్యత్వంలో నాతో పాటు ఉండడానికి రాజమార్గాన్ని వేసాను. దాంట్లో రావాలంటే నా అడుగుజాడల్లోనే రండి. ప్రభు మరణాన్ని చూసిన శిష్యులు ఒక తీర్మానానికి వచ్చేసారు, ప్రభు ఏ రీతిగా హింసింపబడ్డాడో ఆ రీతిగానే మా ప్రాణాలు ఈ లోకంలో అర్పించాలి, తన సేవ కొరకు అర్పించాలని ఒక తీర్మానం చేసుకున్నారు. పౌలు గారు కూడా అదే అనుకున్నాడు, నేను బలవంతుని కాను, బలహీనుని, నేను అంత కూడా వాక్చతుర్యం కాలేం కాదు, నాకు అంటూ ఈ లోకంలో శక్తి అంటూ లేదు, కానీ నేను శిలువ శక్తితోనే, శిలువ జయంతోనే ఆయన ప్రభువును మనకు ఎల్లప్పుడూ విజయోస్తని చేయిస్తున్న ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తూ నేను ఈ లోకంలో ప్రభును ప్రకటిస్తాను. ఒకవేళ ప్రకటింపకపోతే నాకు సిగ్గు, శ్రమ అన్నాడు. అలాగే భక్తులందరి జీవితాలు అలాగే ఉన్నాయి పిల్లరా. మన జీవితాలు కూడా ఒక పాఠం నేర్చుకోవాలి పిల్లరా. అందుకని ఈ మాట నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. లోకంలో భూమికే భారం అయిపోతున్నారంటే చాలామంది, మన ప్రభువుకి ఎందుకు మనం భారం అవ్వట్లేదండి? చిన్న మాట నేను ఎంతమంది ఒకసారి నేను జ్ఞాపకం చేశాను పిల్లరా. ఒక మంచి ప్రేమ పెళ్లి చేసుకున్నా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా, ఒక మనసు పడి చేసుకుంటారు కదా, ప్రేమ భార్య పిల్లల మీద ఇష్టం ఉండే చేసుకుంటారు. ఒక భర్త వేరే అమ్మాయిని చూసిందని భార్య ఏమైనా భరించగలుగుతుందా? భర్త మీద ఒక చెడు నిర్ణయం తెలియదు, అంటే ఒక అభిప్రాయం కనబడ్డది, అప్పుడు మంచిగా ఉన్నాడు, తర్వాత చెడు అలవాట్లు ఉంది, తన తప్పుడు ఆలోచనలు ఉన్నాయని భార్యకు తెలిసిందనుకోండి, భోజనం మనస్ఫూర్తిగా పెట్టగలుగుతుందా పిల్ల? అదే భార్య గురించి భర్తకు తెలిసిందనుకోండి, భర్త ఉండగలుగుతారు ఇంట్లో? ఏదైనా చేసి అక్కడ నుంచి పెటాపంచులు చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటారు, అవునా కాదండి? మనమంట పవిత్రమైన రక్తం చేత ఉదక స్నానం చేయించంట ముడత కలంకం లేని సంఘాన్ని దేవుడు ప్రతిష్ఠించేశారంట, ఆయనకు వధువు సంఘంగా, తనకు ఒక ఉన్నతమైన కుటుంబంగా. మరి ఎన్ని మార్లు దేవునికి వ్యతిరేకంగా మనం నిలబడి ఉంటాం పిల్లరా? ఎన్ని మార్లు ప్రభుని కాననుకొని ఇంకా లోకంలో సంతోషించడానికి మనం ఎన్నిసార్లు మన అడుగులు బయట పెట్టుంటాం? నువ్వు రక్త పడుగుల్లో తన ప్రభు చూపిన మాదిరికరణ అడుగు జాడల్లో నువ్వు నడవాలని అడుగులు ముద్రించుకొని వెళ్ళిపోతుంటే, ఈ అడుగులు కాదనుకుని లోకంలో మనం ఎన్నిసార్లు లోకం వైపు తిరిగి ఉంటాం పిల్లరా? అలాంటప్పుడు మనల్ని ప్రతీకారం చేయాలనుకుంటే ఈ ఒక్క క్షణంలోనే ఈ భూమి నుంచి మనల్ని తొలగించలేడు ఆయన. అయినా ఎదురు చూస్తున్నాడంటే నీలో నుంచి నాలో నుంచి ఏదో కోరుకుంటున్నాడు పిల్లరా. నువ్వు దేవుని కొరకు బ్రతకకపోయినా నీ కుటుంబంలో వచ్చే నీ కుమార్తెనో, నీ కూతురో, నీ కొడుకో దేవునికి కావాలి పిల్లరా. ఆ కృతజ్ఞతతోనే నన్ను బ్రతుకు, దేవా నన్ను నిలబెడుతున్నావు కదా, దేవుని కొరకు నేను నమ్మకంగా బ్రతుకుతాను. నా తరం బాగలేకపోయినా ఈ భూమి మీద అన్ని తరాలు ఇంత సుభద్రంగా ఉన్నాయంటే దానియేలు కంటే ఉన్న జీవితాలు చాలా దుర్భాగ్యమైన జీవితాలు యూదా జాతిలో. తర్వాత వచ్చిన దానియేలు జీవితము అద్భుత రీతిగా దేవుని కొరకు బ్రతకారు పిల్లరా. దావీదు కంటే ముందున్న జీవితాలు అంత ఇష్టంగా దేవుని కొరకు బ్రతకలేరు, తర్వాత వచ్చిన జీవితాలు కూడా అంత ఇష్టంగా బ్రతకరు. కానీ దావీదు కావాలనుకున్నాడు కాబట్టి ఆ తరాలను అలా ఉంచేశాడు. మోషే గారి కంటే ముందున్న తరాలు అంతా దేవుని కొరకు నలిగిన జీవితాలు కావు, దేవుని కొరకు బ్రతికిన జీవితాలు కాదు. కానీ మోషే రావాలి కాబట్టి ఆ యెకెబెదు కుటుంబాన్ని దేవుడు నిలబెట్టేశాడు. అవును కదండి? దేవుడికి అయిష్టమైన జీవితాలే నచ్చవంట, అయిష్టమైన జాతులే నచ్చవంట. మరి రూతుని ఎలా ఎన్నుకున్నాడండి దేవుడు? అంటే ఆమెలో ఏదో దేవుడు చూసేశాడు పిల్లరా. ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఇంకా మనకి 2026 సంవత్సరం ఇచ్చేశాడు, మరొక లెంటిని ఇచ్చేశాడు, మరొక శిలువ ధ్యానకుడికి ఇచ్చాడు. ఈ రోజున మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేసాము ఈ కార్యక్రమం జరుగుతుందని? ఆయన ఒక తరుణం ఇచ్చేదంటే దేవుడు నిన్ను ఏదో ఎన్నుకుంటున్నాడు కదండి.
లోకంలో సంతోషించడానికి ఎన్ని మార్గాలు లేవు పిల్లరా. అది కాదనుకుని ప్రభులో ఉన్నామంటే నువ్వేదో సంథింగ్ స్పెషల్గా దేవునికి కనబడుతున్నావు పిల్లరా. అలాగే దాన్ని వెలగనివ్వు దేవుని కొరకు, అలాగే నీ భక్తి జీవితాన్ని కొనసాగింపబడు. ఎందుకంటే నువ్వు ఎంతగా లోకం మీద ఆశపడ్డా, ఎంతగా నువ్వు ఆధారపడ్డా, ఎంతగా నీ కంపెనీ మీద ఆధారపడ్డా, నువ్వు ఎంతగా ఇంకొకరి మీద ఆధారపడ్డా ఎప్పటికైనా నువ్వు భారం అయిపోతావు. ఈ లోకంలో ఎప్పటికైనా భారం అవుతావు. నీ సంపాదన ఆగిపోయినప్పుడు నువ్వు భారం అయిపోతావు, లేకుంటే నువ్వు నీ ఆరోగ్యం క్షీణించినప్పుడైనా నువ్వు భారం అయిపోతావు. ఆ వృద్ధాప్యము ఛాయలు రాకముందే, ఇంకొకరికి భారం అవ్వకముందే ప్రభు మీద ఆనుకుందాం పిల్ల. మన భారం అంతా కూడా ఆయన కొరకు విడిచిపెడదాం. అందుకని మీరు చింతించొద్దు. మీ గురించి ప్రభు చింతిస్తున్నాడు. ఆయన పనుల మీద ఉంటే మన పని అంతా యావత్తు కూడా ఆయన సఫలం చేస్తాడు పిల్లరా. ఆయన అదే అడుగుజాడలు ఉంచాడు పిల్లరా. ఆయన సిలువను చూస్తూ ఉంటే ఇంకా లోకం వైపు ఉన్న లోకాల మీద, ఆశల మీద ఇంకా మనకు మనసు చచ్చిపోవాలి పిల్లరా. మనసు చచ్చిపోవాలి. అటు చూడ్డానికి కానీ మనం అప్పుడప్పుడు అంటాం కదా పిల్లరా, ఎందుకంటే వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళట్లేదంటే ఆ రోజు ఇలా జరిగిందండి, వారంటే నాకు ఇష్టం లేదు, నేను అక్కడికి వెళ్ళను కాక వెళ్ళను, ప్రాణమైనా తీసుకుంటాను కానీ అక్కడికి వెళ్ళను అంటాం. ఇది ప్రభువులోకి వచ్చిన తర్వాత మనం ఎందుకు అలాంటి కమిట్మెంట్ తీసుకోం పిల్లరా. నేను పాప జీవితం అండి, ఒకప్పుడు పాప జీవితం అండి, నేను మళ్ళీ ఆ పాపం వైపు నేను చూడను, ప్రాణం పోయినా పర్లేదు, నేను పాపాన్ని మాత్రం నేను చేయను. అది యోసేపు లాంటి కమిట్మెంట్ కావాలి మనకు, పౌలు లాంటి కమిట్మెంట్ కావాలి. మన ప్రభుని చూద్దాం పిల్లరా. పాప శరీరాకారంతో వచ్చినా కూడా పాపం అంటకుండా కల్మషం లేని జీవితాన్ని ఉన్నాడు. ఆయన మనకు సరిపోయినవాడు అంటాడు పౌలు గారు, సరిపోయినవాడు. ఆయన కలిగి ఉందాం పిల్లలు. ఎందుకంటే మన భారాన్ని తొలగించినవాడు, మన పాపాన్ని తొలగించినవాడు, మనకు విడుదల అనుగ్రహించినవాడు. అలాంటి దీనుణ్ణి మనకు ఆధారంగా పెట్టుకుంటే, అందుకనే తగ్గు వాటి మీదనే మనసు ఉండాలంట పిల్లరా. ఆటోమేటిక్ ఏం చేస్తారు, మనల్ని హెచ్చు వాటి మీద ఏం చేస్తారు. మనం హెచ్చు వాటి మీద ఉన్నాం అనుకోండి, ఎప్పుడైనా కింద పడ్డాం అనుకోండి మళ్ళీ హెచ్చుదాని మీద కూర్చోడానికి కూడా మనసు రాదు. అందుకని దేవుడు హెచ్చించడానికి అవకాశం ఇవ్వాలి, దేవుడు హెచ్చించడానికి అవకాశం ఇవ్వాలి. ఆయన మీద ఆధారపడదాం పిల్లలు. ఆయన చూపిన రక్త మార్గమైన అది రక్షణ మార్గము. అందుకనే ఇశ్రాయేలుకు ఒక బాణం వేసినప్పుడంట, ఇది యెహోవా రక్షణ బాణము అంటాడు. మన ప్రభు చూపిన రక్షణ మార్గం కూడా అలాంటిది, ఆ నిత్యత్వంలో ఉండే రక్షణ మార్గము. ఆయన మీద ఆధారపడదాం పిల్లలు. ఆయన శిలువ యాగం వైపు చూద్దాం. లోకంలో అందరికీ భారం అయిపోయినా కానీ మన ప్రభువుకు మనం భారం కానే కాము. ఆయన ఆ భారాన్ని కూడా తొలగించడానికి సమర్థుడు. ఆయన గట్టిగా పట్టుకుందాం, ఆయన ఎందే విశ్వాసం ఉంచుతాం. ఈ కొద్ది మాటలు మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉండాలని నేను మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీనికి ఆశ్రయించగాక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సేవకులకు ప్రభుత్వ శుభాలు తెలియజేస్తున్నాను.